శ్రీకాకుళం నగరం వికాస్ హై స్కూల్ రాష్ట్ర స్థాయిలో 1వ స్థానంలో ఉంది అనుకోవడంలో సందేహం లేదు. ఇటీవల రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన గణిత శాస్త్ర పోటీలు 2024-25 గాను విజయవాడ నందు ఫిబ్రవరి 9వ తేదీన గణిత శాస్త్ర పోటీలు జరిగాయి. ఈ ప్రతిభ పాఠవాలకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో వికాస్ స్కూల్ చిన్నారులు 6వ తరగతి చెందిన పి వర్షిత విభాగం 1లో రాష్ట్ర స్థాయి 3వ స్థానం మరియు కె సాయి చరిత 7వ తరగతి విభాగం 3లో 3వ ర్యాంకు సాధించారు. ఇంతటి అమూల్యమైన ప్రతిభను కనబరిచిన చిన్నారులను వికాస్ స్కూల్ యాజమాన్యం డైరెక్టర్ కోన వేణుగోపాలరావు, కో డైరెక్టర్ మురళి, స్కూల్ ప్రిన్సిపల్ నిర్మలాదేవి అభినందించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ కోన వేణుగోపాలరావు మాట్లాడుతూ, ఇలాంటి ప్రతిభను రాష్ట్ర స్థాయిలో కనబరిచినందుకు మరి ఇలాంటి అవార్డులు ఎన్నో సాధించి రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో ప్రథమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరారు. వికాస్ మేనేజ్మెంట్ తరఫున వికాస్ స్కూల్లో గత 2 సంవత్సరాల నుంచి మ్యాథ్స్ తాలూకు ఇంపార్టెన్స్ చాలా ఉంది కాబట్టి దాని ఇంపార్టెన్స్ నిమిత్తము దాంట్లో భాగంగా అబాకస్, వేదిక మ్యాథ్స్ అనే 2 సబ్జెక్ట్స్ కూడా డిఫరెంట్గా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది వికాస్ స్కూల్లో. సో ఈ సంవత్సరం గత 9వ తేదీని ఫిబ్రవరి 9వ తేదీని వేదిక మ్యాథ్స్లో పిల్లలు విజయవాడ స్టేట్ జిల్లా లెవెల్లో సెలెక్ట్ అయిన పిల్లల్ని విజయవాడ పంపించడం జరిగింది. విజయవాడలో కూడా మా పిల్లలు 3rd ర్యాంక్లో ఉత్తీర్ణులు కావడం జరిగింది. చాలా సంతోషం. మరి ఇదే విధంగా రానున్న సంవత్సరాల్లో కూడా మ్యాథ్స్ స్పీడ్గా డెవలప్ చేయడానికి డిఫరెంట్ ఇన్నోవేషన్స్తో ముందుకు వెళ్ళడం జరిగింది. అదేవిధంగా టీచర్స్ కూడా రెగ్యులర్గా వాళ్ళకు కూడా కాంపిటేటివ్ స్పిరిట్తో వాళ్ళకు కూడా ఎప్పటికప్పుడు తర్ఫీదు ఇవ్వడం జరుగుతుంది. ఐఎమ్ హ్యాపీ టు అనౌన్స్ దట్ 6th class P Varshita and 7th class K Sai Charita, they got 3rd position in state level Vedic Maths. I am very happy and I congratulate the children also. So this is a very good program for students' brain development and speed calculation, and our teachers are supporting also very well, and from different districts number of students cleared their zonal level and they appeared for the state level exam at Vijayawada on 9th February, and our students secured the 3rd position. I am very happy. Thank you.